హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కదండి. మా ఇంట్లో కూడా పెళ్లి బాజాలు మోగపోతున్నాయి. మా బ్రదర్ మ్యారేజ్ అనమాట. సో ఫస్ట్ ఎంగేజ్మెంట్. ఆ ఎంగేజ్మెంట్ కోసం నేను ఒక ఎంగేజ్మెంట్ ప్లేట్ అనేదాన్ని రెడీ చేయబోతున్నాను. చాలా సింపుల్గా ఎలా ఎంగేజ్మెంట్ ప్లేట్ అనేది రెడీ చేయాలో ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. నా బర్త్డే కేక్ ప్లేట్స్ తో మా మమ్మీ ఇలా తయారు చేసింది ఫ్రెండ్స్. థర్మాకోల్ షీట్ మీద ఈ రకంగా లవ్ షేప్ అనేది డ్రా చేసుకొని దాన్ని ఫస్ట్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ షేప్ని ప్లేట్ మీద నిలబెట్టడానికి వీలుగా ఒక థర్మాకోల్ షీట్ని ఆ రకంగా కట్ చేసుకొని దాని మీద అలా స్టాండ్ అయ్యేలాగా స్టిక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గ్లిటర్ పేపర్తో బర్త్డే క్యాప్ వచ్చింది ఫ్రెండ్స్. సో దీనికి వీలుగా ఈ లవ్ సింబల్స్ అనేదాన్ని ఆ గ్లిటర్ పేపర్ మీద కట్ చేసేసుకొని ఆ గ్లిటర్ పేపర్ లవ్ సింబల్స్ని ఈ రకంగా కట్ చేసుకొని వాటిని ఆ లవ్ సింబల్కి అటు ఇటు స్టిక్ చేసుకొని ఉంచాను ఫ్రెండ్స్. సో ఈ మొత్తాన్ని కూడా మళ్ళీ గ్లూతో అలా అంటించేసాం ఫ్రెండ్స్. ఈ రకంగా కలర్ పేపర్స్తో రకరకాలుగా ఈ రోజెస్ అనే వాటిని ప్రిపేర్ చేసామండి. ఫస్ట్ ఇలా అంటించేసాము. మీరు చూసినట్టయితే పేపర్ ప్లేట్ మొత్తాన్ని బ్లూ పేపర్తో ఫస్ట్ కవర్ చేసేసి దానిపైన ఈ గ్లిటర్ వైట్ సిల్వర్ గ్లిటర్ పేపర్ అనేదాన్ని స్టిక్ చేసామండి రౌండ్గా, మధ్యలో ప్లేట్ పెట్టడానికి వీలుగా. అలాగే ఆ చుట్టూతా కూడాని మేము లేస్ తీసుకొని కాంట్రాస్ట్ కలర్స్లో ఉన్న లేస్ అనేదాన్ని తీసుకొని స్టిక్ చేసేసి కరెక్ట్ పర్ఫెక్ట్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకున్నామండి. సో ఈ పేపర్ రోజెస్ అన్నింటినీ కూడా ఇలా 3 సైడ్స్ కూడా నీట్గా ఇలా 3-4 రోజెస్ చొప్పున పెట్టేసామండి. ఆ తర్వాత ఇలా గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని లీవ్స్ అనే వాటిని డ్రా చేసుకొని వాటిని కట్ చేసి ఈ రకంగా అంటించేసేసి మొత్తం టోటల్లీ ఒక రోజ్ దీనిగా తయారు చేసామన్నమాట ఫ్రెండ్స్. చూడటానికి చాలా బాగుంది కదండి. సో చిన్న చిన్న ఫ్లవర్స్ని కూడా మేము అలా ప్రిపేర్ చేసి అక్కడ ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపించకుండా నీట్గా అలా స్టిక్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ అన్నిట్లో కూడా పేపర్ రోజెస్ ఒక ఎత్తు అయితే గ్లిట్టర్తో చేసిన వైట్ రోజ్ అనేది ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్లేట్ ఫ్రంట్ పార్ట్ని ఇంకొంచెం గ్రాండ్ లుక్గా తయారు చేయడం కోసం ఏం చేసామంటే ఈ రకంగా పూసలు అనే వాటిని తెచ్చి వాటిని ఇలాగా ఆర్చెస్గా స్టిక్ చేసేసామన్నమాట ఫ్రెండ్స్. ఇలా ప్రిపేర్ చేసిన దానికి ఇక ఫైనల్ టచ్అప్గా ఏం చేసామంటే ఫ్రెండ్స్ ఒక స్టోన్ లైన్ అనే దాన్ని తీసుకొచ్చి అట్లా పైన లవ్ షేప్లో జస్ట్ ఎంగేజ్డ్ అని, అలాగే ఈ సర్కిల్కి అటు ఇటు మా బ్రదర్వి అలాగే మా కాబోయే మరదలవి ఇద్దరు పేర్లు అనే వాటిని చక్కగా స్టోన్ లైన్తో వాళ్ళ పేర్లు అనే వాటిని అలా స్టిక్ చేసేసి నీట్గా స్టిక్ చేసి పెట్టామన్నమాట అండి. మా మామ పేరు శ్రీకాంత్ ఫ్రెండ్స్, మా అత్త పేరు అనుష ఫ్రెండ్స్. ఇది ఫైనల్ అవుట్పుట్ ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో నీట్గా. ఇవే ఎంగేజ్మెంట్ రింగ్స్ ఫ్రెండ్స్. చూసారా చాలా బాగున్నాయి కదా. వీటిపైన నేమ్స్తో పాటు డేట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగా నచ్చాయి నాకైతే.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.